అంకాపూర్లో ఉన్న పొద్దుటూరి సదానంద రెడ్డి వృద్ధాశ్రమానికి రావడం. ఇన్ఛార్జ్ రాజన్న గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. వృద్ధులకు ఇక్కడ ఎలాంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి, ఒక్కసారి వివరిస్తారు? ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతున్నది. ఇక్కడ హైదరాబాదు, నిర్మల్, ఇక్కడ వేరే డిస్ట్రిక్ట్ సుఖం తెచ్చి ఉంటున్నారు. ఇక్కడ వేరే దేశాలకు అటు పోట్లా ఇంటికాడ సుమ్మరపడకుంటే ఇక్కడ పంపిస్తున్నారు, ఉంచిపోతున్నారు తల్లిదండ్రులు. ఈడ సుఖం మంచిగా ఉన్నది, వాళ్ళ సుఖం ఉంటామని అంటున్నారు. ఈడ మంచిగా ఉన్నది వాతావరణము, దేవుడి గుడి పూజకు అన్ని సౌలతులు ఉన్నాయని వాళ్ళు ఉంటామని అంటున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు 52 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు మంచిగా ముచ్చట చేసుకుడు, ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినా చూసుకున్నాడు, టీవీలు పెట్టినాం, టీవీలో టైంపాస్ కాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు అంత మంచిగానే ఉన్నది, మంచిగా చూసుకుంటారు. ఏదైనా కావాలని మేము తెచ్చిస్తాం. ఇంక 6 గంటలకు ఛాయ్, 8 గంటలకు నాష్టా, 12:30కు భోజనాలు, మళ్ళీ 4-5 గంటలకు మళ్ళీ ఛాయ్, మళ్ళీ సాయంత్రం 8 గంటలకు అన్నం. ఇక్కడ శాకాహార భోజనం, పప్పులు, మటన్ కానీ చికెన్ కానీ ఇక్కడ ఏమి నడయి. వాళ్ళకు హెల్త్ బాగుండదని పెట్టాం. వాళ్ళకు ఏదైనా మంచి చెడ్డది ఉంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపిస్తాం. చిన్న బీమార్లు వస్తే, పెద్ద వస్తే వాళ్ళ బంధుత్వాలకు పిలిపించి తోలెత్తాం. అట్లా ఇంత మంచి వాతావరణంలో పొద్దుటూరి సదానంద రెడ్డి గారు నిర్మించిన ఈ భవనంలో వృద్ధులందరికీ సేవ చేయడానికి ఇక్కడ మీరు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము వచ్చి ఏదైనా మంచి చెడ్డ చూసుకుంటాం. ఇక్కడ వచ్చి ఆయన సదానంద రెడ్డి గారు మంచిగా చూసుకోమన్నాడు, చూసుకుంటున్నాము. సౌలతులు అన్నీ మంచి చేయడానికి మేము చూపించుకుంటుంటాం. మాకు ఇక్కడనే తోట ఉంది, మామిడి తోట. మీరు ఇట్ట పోతారు వస్తారు, ఇలా చూసుకోరాజు అని అంటే మేము అప్పటి నుంచి 4-5 సంవత్సరాలు చూసుకుంటున్నాం. మాకు ఏంటంటే ఇక ఒక్కొక్కటి మాకు ఒక ఏజ్ పడ్డది, ఏదో చేయాలని తృప్తి. ఇట్లా అంత సేవ కోసం ఇట్లా మనము కొంత చూసుకుంటాం. మన మీద ఏం చేసేది, వ్యవసాయం చేయలేము, ఏం చేయలేవు. అట్లని మేము సుఖ ఇలా కొంచెం చేయాలని ఉన్నది. అట్లా మాకు మంచిగా అనిపిస్తున్నది. ఎందుకంటే మేము ఒక సేవ చిన్నగా చేస్తున్నాం అన్నట్టు మాకు తృప్తి. ఇక్కడ సుమారు 50 మంది దాకా ఉన్నారు. అందరికీ మంచి సవలతులు ఉన్నాయి. అన్ని ఏది కావాలన్నా కూడా మా సారు వాళ్ళ అబ్బాయిలు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మా సారు అనుకోకుండా లాస్ట్ ఇయర్ January 23 నాడు చనిపోయినారు. వారి ఆశీస్సులు ఎప్పుడు మా అందరి మీద ఉంటాయి. ఆ సార్ వారి ఆశీర్వాదంతో మేము అందరం ఇట్లా పని చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ అన్ని సవలతులు ఉన్నాయి, అందరికీ మంచిగా ఉంటుంది. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు రావచ్చు. నేను 2021 వచ్చిన, ఇప్పుడు 5 సంవత్సరాలు. నాకు 5 సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నది. భోజనం బాగున్నది, పప్పుచారు భోజనం బాగున్నది. ఇంత ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉన్నది. గాలి మంచిగా ఉన్నది, అంత మంచిగా ఉన్నది. ఉండడానికి వ్యవస్థ కూడా మంచిగా ఉన్నది. భూలక్ష్మి, పుష్పూరు, బైన్స దగ్గర. ఎన్ని రోజులు అయ్యొచ్చు ఇక్కడికి? వచ్చి 2-3 ఏళ్ళు అవుతుంది. పిల్లలు వాళ్ళు ఇక నా మేనలు నువ్వు ఏడుంటావు, ఇల్లు లేదు ఏం లేదు, ఆడనే ఉండని పైసలు కట్టుకుంటాం. పోతారు. తిండి మంచిగా ఉన్నది అయ్యా, తిండి మంచిగా పెడతారు, అంత మంచిగా పెడతారు. ఆనందం ఉన్నది నాకు, ఏం లేదు, మంచిగా ఉన్నది. ఏమేమి పెడతారు భోజనం? కూరగాయలు, పెరుగు, అన్నము అన్ని పెడతారు. మరి ఇక్కడ ఉండు ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చాలా బాగున్నాయంటూ, ఇక్కడ వసతి చాలా బాగుందంటూ కూడా చెప్తా ఉన్నారు. పొద్దుటూరి సదానంద రెడ్డి గారి శరణాలయం బాలుర
రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత స్టార్ట్ చేయించండి ఇల్లు. రెడ్డి గారు పోయి సంవత్సరం అవుతున్నది. అప్పటి నుంచి పిల్లలను ఎప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడు మంచిగా ఉన్నారా అని యాద్ చేస్తుండే. ఇప్పుడు పిల్లల బాగోతులు మంచిగా చూసుకుండ్రి, అది ఇదంతా చెప్తుండే. అది సుఖం మేము చూసుకుంటూ ఉన్నాం. 40 మంది దాకా ఉంటుంటారు పిల్లలు. ఇక్కడ తండ్రి ఉండి తల్లి లేక, తల్లి ఉండి తండ్రి లేక, మొత్తం ఏం లేక వాళ్ళను తీసుకుంటానికి జరిగింది. పోషణకర్తలు మంచిగా చూసుకుంటా చదివిస్తా అంటే మళ్ళీ చేసుకుంటూ ఉంచుతున్నాం. ప్రొద్దున పాలు 7:30-8 గంటలకు నాష్టా స్కూల్కు పంపిస్తున్నాము. అక్కడ పిల్లలకు అక్కడ భోజనాలు అక్కడ, మళ్ళీ నైటు మేము ఇక్కడ స్కూల్ నుంచి రాగానే పిల్లలకు పాలు, నైటు భోజనాలు. ఇక బట్టలు కానీ అన్నీ ఏమున్నా కానీ మేమే ఇక్కడ అన్నీ చేపిస్తున్నాం. మన సదానందరెడ్డి ట్రస్ట్ గురించి అన్నీ చేపిస్తున్నాము. పిల్లలకు బట్టలు కానీ ఏదంటే అది, చెప్పులు కానీ పుస్తకాలు అన్నీ మేమే కొనిస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం. సుమారు 40 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లల్ని తీసుకుంటున్నాం. వాళ్ళ అన్ని ఎడ్యుకేషను, బుక్స్, బట్టలు, చెప్పులు అన్నీ మేమే ట్రస్ట్ తరపుకెళ్ళి సదానంద రెడ్డి గారి ట్రస్ట్ తరపుకెళ్ళి అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన బుక్స్, స్టడీ, ఫుడ్ ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ ఇస్తాం. ప్లేయింగ్ గేమ్స్, క్రికెట్ లైక్ షటిల్, క్యారమ్, లూడో, టీవీ, ఆల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. పేరు శోభ అండి. ఇక్కడ వార్డన్గా చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అనాథ పిల్లలకి ఒక తల్లిలాగా వాళ్ళకి దగ్గర తీసుకొని వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, శారీరకంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకి తల్లిలాగా కొంచెం ఆదరించి వాళ్ళని ప్రోత్సహించడానికి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. మార్నింగ్ 4:30కి వీళ్ళు నిద్రలేస్తారు. 4:30 to 5:30 వరకు కార్యక్రమాలన్నీ చేంజ్ చేసుకొని తర్వాత 6 o'clockకి ఇక్కడికి వస్తారు. వీళ్ళు స్టడీ అవర్స్ ఉంటుంది. 6 to 7. 7కి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. 8కి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్తారు. ఈవినింగ్ 6 o'clockకి మళ్ళీ రిటర్న్ అవుతారు ఇక్కడికి ఆశ్రమంకి. 6 to 8 స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళకి హోంవర్క్స్ కానివ్వండి, చదవడం, రాయడం ఏమున్నా కూడా అవి మేము దగ్గర ఉండి చూసుకుంటాం. థ్యాంక్ యూ. మనీషా అండి నా పేరు. ఇక్కడ బాగుంది, ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళకి స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేశారు, మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి. వాళ్ళకి తర్వాత హోంవర్క్స్ ఉన్నా కానీ కంప్లీట్ చేయించడం కానీ, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్కూల్లో ప్రాబ్లం అయినా ఇక్కడ ప్రాబ్లం అయినా కానీ ఫేస్ చేసే విధంగా వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది సార్. వాళ్ళన్నిటినీ క్లియర్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సండే రోజు వీళ్ళకి మధ్యాహ్నం చికెన్ కానీ, అలాగే గేమ్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి, మళ్ళీ నైట్ టైంలో టీవీ, అలాగే వాళ్ళకు ప్రతి ఒక్క గేమ్స్లో కానీ స్టడీలో కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇక్కడ అన్నీ బాగున్నాయి. My name is Piraji. I am studying in 8th class. I am from Ankapur. I am since 3 years here. ఇక్కడ చాలా బాగుంటాయి అని స్టడీ కూడా మంచిగా చెప్తారు. అన్ని టిఫిన్, ఉప్మా, అటుకులు, పులిహోర, జీరా రైస్, మళ్ళీ చపాతీ, పూరి, బజ్జీ అన్నీ చేస్తారు ఇక్కడ. సండే చికెన్ తింటాం, మళ్ళీ గేమ్స్ అడుగుతాం, పెడతారు. మళ్ళీ టీవీ ఆడినప్పుడు టీవీ పెడతారు. 10వ తరగతి చదువుతున్నాను. గోవా నుంచి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఇష్టంగానే ప్రతిరోజు ఫీల్ అయినాను. మంచిగానే ఉంది ఇక్కడ. ప్రతిరోజు ఫుడ్ పెడుతురు. సండే చికెన్, ఆడినప్పుడు గేమ్స్, టీవీ అన్నీ పెడుతురు సార్. స్కూల్లో కూడా ఎవరన్నా అంటే సార్లు వచ్చి చూపెడుతురు. మాకేమైనా డౌట్స్ వస్తే మేడమ్స్ కూడా చెప్తారు క్లియర్గా. గేమ్స్ ఆడిపించేప్పుడు సార్ కూడా బాగా నడిపిస్తారు. ఇంటికన్నా మంచిగానే ఉంది. మన స్టడీయింగ్ ఇన్ 10th class అన్నీ కొనిస్తారు ఇక్కడ. ప్రైవేట్ బుక్స్ కానీ ఏమైనా షూస్ కూడా కొనిస్తారు. మంచి అనిపిస్తుంది సార్. విద్యార్థులందరికీ కూడా ఇక్కడ వసతితో పాటు ప్రత్యేకంగా చాలా చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ అర్థం కాకపోతే పిల్లలకి ఇక్కడ స్పెషల్గా ట్రైనీస్ని పెట్టి ట్యూషన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ సాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఇక్కడ ఉండడం చాలా బాగుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ ట్రస్ట్ వారికి మన ఛానల్ తరపున, మన జిల్లా ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.